పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏమి ముంగటేసుకున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? గుడియవన్న సీర కట్టి గోసి పెట్టి గున్న గున్న నడుతుంది కొసవాడ పూరి. అబ్బరబ్బాయి వచ్చిన వారాలు లస్కులు నీకోసమే ఈ దుకాణాన్ని మొదలు పెట్టిన వాయి. అరే లస్కులు ఏమని చెప్పినవురా? నా మాటినేదుంటే మీ జీవితాలు మారిపోతాయి, మారిపోతుంది అని బాగా నిక్కుకుంటా చెప్తీవి కదరా. అగ్గో నేను అప్పటికి అనుకుంటూనే ఉన్నా ముసలోడా, ఇవాళ ఏం పంచాయతీ ఇంటికి తీసుకొస్తున్నావా అని అనుకుంటూనే ఉన్నా. ఆ పని మీదనే ఉన్నావా? ఇంతకాళ్ళతోటి నీ పంచాయతీ ఏంటిదో చెప్పయ్యా. చెప్పుడు కాదు, వీడు చెప్తే వీని మాటను నేను నమ్మినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. అరే తాపకు మా రతకం దాగే పాయలు ఒకటే పారి మమ్మల్ని తాగొచ్చి పీక్క తిని రాదురా, పీక్క తిని రాదురా. ఏ దొడ్డి కాదురా, వీడిని కొట్టుడు కాదురా, కొరికి చంపాలి. అరే లస్కులుగా నువ్వు ఈయన కదిలినావు అనుకో బద్దలు బస్సింగలు కావాలి. అరే అరే అన్న మీద గంతగానం కోపం ఎందుకే? ముందుగా ముచ్చటేందో నాకు చెప్పు. అరే లస్కులుగా మీ రేవంత్ సార్ సర్కారు ఇంకెంతగానో అని మా తాగుబోతుల పుట్ట కొడతారా? ఓ పక్క అప్పుల మీద అప్పులు తీసుకొస్తారు, ఇంకా మా మందు మీద రేట్లు పెంచుతారా? ఎంతకాలం అని ఇంకా ఓపిక పట్టారా మేము? కొడుక ఇంతకు నీకే ముచ్చట తెలిసి సర్కార్ను అన్న నిలదీసి అడుగుతున్నావా? ఆ ముచ్చట చెప్పు ముసలోడా. అరే అది కాదురా శంకరి, ఇప్పటికే మన రేవంత్ సారు సర్కారు తెలంగాణ మీద 3 లక్షల కోట్ల రూపాయలకు ఎక్కువనే అప్పు తీసుకొచ్చిర్రట. ఇప్పుడు అది చాలదన్నట్టు మళ్ళా ఈ నెల ఇంకా 4,000 కోట్ల రూపాయల అప్పు తీసుకురాబోతాడట్రా. అంటే ఎన్ని చేస్తారా? ఎట్లా ఊకోవాలరా? ఎంతకాలం అని ఊకోవాలరా? తప్పుడు చేవు గుద్దుతో గుడపిత్తు పడినాడు వాళ్ళగాడే. ఓహో 2 తెలుగు రాష్ట్రాలు ఈ మే నెలలా ఆర్బీఐ దగ్గర తీసుకురాబోతున్న అప్పుల ముచ్చట తెలుసా? ఆ అన్న మీదకి పంచాయతీ కోతున్నావు. అది చాలదన్నట్టు. అరే శంకరి, క్వార్టర్ కిస మీద 60 రూపాయలు, ఫుల్ బాటిల్ మీద 100 రూపాయలు పెంచబోతాడట మన ముఖ్యమంత్రి రేవంత్ సారు. తెచ్చే అప్పులు రాలే అన్నట్టు తాపకి మందు రేట్లు పెంచుడు ఏందిరా? అరే ఇట్లా తాపకింత మా తాగుబోతుల రతకం తాగే బదులు ఒకటే పారి మమ్మల్ని తాగొచ్చి పీక్క తిని రాదురా. అవును, ఈ నెలలనే లిక్కర్ ధరలను కూడా పెంచాలని చూస్తున్నదట సర్కారు. ఆ ముచ్చట ఈ ముచ్చట 2 తెలిసి మా ముసలోనికి బాగానే గాలినట్టున్నది. అయినా సర్కార్ చేసే పనులకు అన్న ఏం చేసిండనే అన్న మీద గట్ల గలబడుతున్నావు చెప్పు ముసలోడా. అబ్బో అన్న, అరే నువ్వు ఏం చేసినావని ఆ పథకాన్ని చెప్పా. ఏం చెప్పాలి నేను? నిన్ను చేయి గుర్తి ఓటు గుద్దు అనేది నాకు తప్పైంది. తలికాయలు పెట్టిండు, ఇట్లా బొత్తల తలికాయలు పెట్టిండు, గద పట్టుకున్నాడు, చేతులు పట్టుకున్నాడు, కాళ్ళు మొక్కిండు. ఓటు గుద్దు తాత అంటే నేను నమ్మి ఓటు గుద్దిన. మార్పత్తాంది నన్ను నమ్మురి అన్నాడు. ఇప్పుడు మార్పు చూడబోతే మమ్మల్ని వంగబెట్టి, అరే మందర రేట్లు పెంచి మా తాగుబోతులను వంగబెట్టి గుద్దుతారా? చెప్పవరా లాస్కులుగా చెప్పవేంద్రా? అరే ఓరి గలీజు తాత నాగబట్టరా? ఆ ముసలోడు తాగిన రిమ్మల అన్నని గట్టిగా నడుచుకునేటట్టున్నాడు రా వారి. ముసలోడా తలకాయ తిక్క ఇట్లా సర్కారు చేసిన పనికి గానం మీదకి ఎందుకు పోతారా? ఊకే పోవుడు కాదురా, కొరకాస అనుకొని వీనికి ఏడి కాడికి వాతలు పెట్టాలి. అరే మా తాగుబోతుల పుట్టకొచ్చి ఏం బాగుపడతారా మీరు? పొద్దంతా కూలినాలు చేసుకొని వచ్చిన రూపాయల నుంచి పేయి నొప్పులు తక్కువ అయ్యేందుకు ఓ పెగ్గు మందు తాగుదాం అంటే తాగకుండా మా తాగుబోతుల కింద మంట పెడతారా మీరు? మందు రేట్లు పెంచుతారా? ఏడికిరా పోతాడు ఆగు. అరే దేని రేట్లు పెంచినా జనాలు ఊగరు కాబట్టే మందు రేట్లు పెంచుతున్నదే సర్కారు. ఏం చేయమంటున్నావు మరి? సర్కారు ఖజానా ఖాళీ ఉన్నదట. సర్కారు ఖజానా ఖాళీగా ఉన్నదని మా తాగుబోతుల జేబులు ఖాళీ చేయాలని చూస్తా. అదే ఈ సర్కారు ఏలు బయట ఎవరు నిమ్మలంగా ఉన్నారా?
మందు రేట్లు పెంచి మా తాగుబోతులను గోసబుచ్చుకుంటాంది. ఊరియా బత్తాలు దొరకక యాళ్లకు రైతు భరోసా పడక సీతమన్న రుణమాఫీ మాఫీ కాక పండిన ధాన్యాన్ని అమ్ముకోలేక ఇంకో పక్క రైతులు తిప్పల పడతారు. ఇంకో పక్క సర్కారు ఉద్యోగస్తులు, ఆటో డ్రైవర్లు, ఆశా వర్కర్లు, చదువుకునే పిల్లగాళ్ళు, చదువుకొని ఉద్యోగాలు రాక తిప్పల పడుతున్న నిరుద్యోగులు, ఇట్లా రాష్ట్రంలో ఎవరు నెమ్మలంగా ఉన్నారే ఈ సర్కారు ఏలు పడిలా చెప్పు. ఏం చేస్తామే, సర్కార్ కూడా జనాలకు అన్ని తీర్ల చేద్దామని అనుకుంటున్నది. కానీ కాసు లేనిది ఎవ్వలైనా ఏం చేస్తారు చెప్పు. అందుకే అందిన కాడల్లా అప్పులు చేస్తున్నారు, రేవు దొరికిన కాడల్లా రేట్లు పెంచుతున్నారు. వాళ్ళు అట్లా చేసుకుంటా పోతా అంటే మేము చూసుకుంటా ఊకుంటామా? అస్సలకే ఊకోకుంటే ఏం చేస్తావు? పొయ్యి పాలకులను అడుగు. ఈ ఊళ్ళుండే బుడ్డ లీడర్లతోటి పంచాయతీ కొలుసుకుంటే ఏమొస్తుంది చెప్పు. ఈ బుడ్డ లీడర్లే కదా మా దగ్గరకు వచ్చి ఓటేయమని మా గదలు బట్టి బతిలాడిరు. వీళ్ళని గట్టిగా నిలదీస్తేనే వీళ్ళు వాళ్ళ పెద్ద లీడర్ల దగ్గర పోయి అయ్యా సారు మమ్మల్ని జనాలు ఊళ్ళో తిరగనిచ్చేటట్లు లేరు అని గట్టిగా నిలదీసి అడుగుతారు. అందుకే బాగా నిడిచి అవ్వ లస్కులుగా ఇంకా ఆడ నిలబడేమో మాట్లాడతాడేరా, నిన్ను ఇవాళ ఇడిచిపెట్టేది లేదు. అసలు ఇడిచిపెట్టేవాడిని ఇవాళ తాగింది దిగదాకా వాళ్ళు వెంబడే పడతా. చూడు నీ వార్తలు చదువుకో. సర్కారు ఓ దిక్కు అప్పుల మీద అప్పులు చేస్తున్నది, ఇంకో దిక్కేమో ఏర్పడకుండా ధరలు కూడా పెంచుకుంటూనే పోతున్నది. ఇక మందు మీద ధరలు ఎంత పెంచినా మందు బాబులు ఏం అడగారు, ఏడ ధర్నాలు కూడా చెయ్యరు అనే ధీమాతోటి మళ్ళోపారి మందు ధరలు పెంచబోతున్నారన్న వార్తలు బయటికెళ్ళినాయి. మరి సర్కారు గల్లెపెట్టే ఖాళీ అయినప్పుడల్లా ఆదుకునేది మందు బాబులేనాయే. ఇక సర్కారు ఆలోచన కూడా వాళ్ళు ఆస్తులు అమ్ముకొనైనా ఫుల్లుగా తాగాలి, సర్కారు ఖజానా కలకలలాడేటట్టు చేయాలన్నట్టుగానే ఉండవట్టే. సర్కారే గిట్ల చేస్తే ఎవరైనా ఏం చేయగలుగుతారు పోండ్రి.